బాలయ్య నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం మొత్తం దద్దరిల్లింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. నిజంగా బాలయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఇలాంటి నిర్ణయాన్ని కేవలం నందమూరి ఫ్యామిలీకే సాధ్యమైతాయని కూడా చెప్పొచ్చు. బాలయ్య గారి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు. పేద ప్రజలలో మరి తను చాలా స్నేహభావంతో ఉంటారు. ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు. బసావతారం హాస్పిటల్ విషయంలో కూడా ఎంతోమంది పేషెంట్లను క్యాన్సర్ బారిన పడిన వారిని కూడా చేరదీసి తన సొంతంగా ట్రీట్మెంట్ కూడా చేపిస్తూ ఉన్నారు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు. ఇక ఈ సేవా కార్యక్రమాలన్నీ పక్కకు పెడితే రాజకీయ పరంగా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తన సొంత నిర్ణయం ఇలా ప్రజల పట్ల తీసుకోవడం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక తన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క మనిషి ఎవ్వరైనా సరే ఆ చిన్న పెద్ద అని తేడా లేకుండా మీ సమస్యలు ఏది ఉన్నానో నేరుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు అని చెప్పి తన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పౌరుడికి చెప్పడంతో అందరూ కూడా చాలా చాలా సంతోషించారట. దీని పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్. నిజంగా బాబాయ్ మనసుకు నేనైతే ఫిదా అయిపోయాను అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.